హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి చికెన్ తెచ్చాడు మా బాబు. చికెన్ కలగర వెళ్ళి తెచ్చాడు. కలగర మాకు పక్కనే అయితే చికెన్ అయితే తెచ్చాడు. నేను చికెన్ కర్రీ అయితే వండిపోతున్నాను. ఇంకోండి, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీ పడుతున్నాను. చూడండి, ఒకసారి మిక్సీ పడుతున్నానండి. మాకు కలగర కొంచెం దూరం అండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా కొంచెం ఇబ్బంది. త్వరగా ఏమీ అయితే దొరకవండి మాకైతే. వీడియో ఎవరు తీయడానికి ఎవరు ఇంటి దగ్గర లేరండి. నా అంతకు నేనే వీడియో తీసుకొని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి సరేనా? చూసారండి, ఉల్లిపాయలు ఎలా కోస్తానో. కింద కూర్చోలేదండి, కుర్చీ మీద కూర్చొని ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను. ఉల్లిపాయలు కొయ్యటం అయితే అయిపోయాయండి. కర్రీకి ఉల్లిపాయలు నా బాధలు ఎవరికి రాకూడదండి. కింద కూర్చొని కొంతమంది కూరగాయలు కోస్తారండి పల్లెటూరులో అయితే. నేను ఇలా కుర్చీలో కూర్చొని కూరగాయలు కోస్తానని కళ్ళ కూడా అనుకోలేదండి. ఏంటంటే నా పరిస్థితి మీకు తెలుసు. కొంతమంది లేడీస్ అయితే నుంచొని కట్ చేస్తారండి. నా కర్మ ఏంటో కానీ నేను కుర్చీలో కూర్చొని కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. ప్రతి వీడియోలో కూడా నేను కూరగాయలు కోసే వీడియోలో కూడా కుర్చీ మీద కూర్చోను, లేదా వీలైతే మంచం మీద కూర్చోను కూరగాయలు కోసే వీడియోలు పెట్టే ఉంటాను. మీరు చూసే ఉంటారు. ఇదండి నా పరిస్థితి. బాధలు అయితే ఎవరికి రాకూడదు అని నేను అనుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, మరి కూరకైతే రెడీ చేస్తున్నాను. చికెన్ కూరకి కర్రీలోకి నూనె పోస్తున్నానండి. మేము ఈ నూనెనండి వాడేది కర్రీలోకి, సన్ఫ్లవర్. మరి మీ కూరలలో ఏం నూనె వాడతారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరేనండి, కూర అయితే త్వరగా వండాలి. ఉల్లిపాయలు అయితే రెడీ చేశానండి. నూనె కూడా వీటెక్కిపోయింది. చూద్దాం, ఒక ఉల్లిపాయ వేసి ఇప్పుడే కొంచెం వేడి అవుతుందండి నూనె అయితే. ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్ కొనుక్కోవాలండి. నేనైతే కొనుక్కోలేక, నా పరిస్థితి బాగోలేక నేనైతే స్టాండ్ కొనుక్కోలేకపోతున్నాను. స్టాండ్ ఉంటే నాకు ఇబ్బంది ఉండదు. ఇలా పొద్దాక పట్టుకొని వీడియో తీసుకోవటానికి అయితే ఇబ్బంది ఉండదు. ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఈరోజు కర్రీ అయితే సూపర్గా వండాలని ట్రై చేస్తున్నానండి, ఫుల్ వీడియో కోసమండి. నేనైతే ఉల్లిపాయలు అయితే మరికచ్చినే కోసుకుంటానండి. గ్రేవీలు ఆడటానికి అయితే నేను ఉల్లిపాయలు మరికచ్చినే కోసుకుంటాను. కొంతమంది అయితే తీపిదానం వచ్చిద్దని కొంచెమే కోసుకుంటారు ఉల్లిపాయలు. నేనైతే బాగానే కోస్తానండి ఉల్లిపాయలు. అంటే ఒక విషయం అండి, ఫోనుకి బ్యాక్ నొక్కేది లేదండి బటను. మరి ఎందుకు ఇవ్వలేదో ఫోన్కి అయితే తెలియదు. మళ్ళీ నేను ఇట్లా తీసుకోవటానికే ఉంది కానీ వెనక్కి నొక్కటానికి బటన్ లేదండి. మరి ఎందుకనో తెలియదు. మా ఫోన్ కూడా అంత మంచి ఫోన్ ఏం కాదులేండి. అదేదో మా బాబు 10th ఏదో ఎగ్జామ్ ఉంటే కొన్నారు ఫోన్ అయితే. ఆ ఫోను ఇలా నేను వీడియో అయితే తీసుకోవటానికి వాడుతున్నానండి. ఫోన్ అయితే మంచి ఫోన్ కొనుక్కోవాలి నేనైతే. మీ సపోర్ట్ ఉంటే మీరేమి నాకు సహాయం చేయొద్దండి. నా వీడియోలకి సపోర్ట్ చేస్తే చాలండి. యూట్యూబ్ నుంచి నాకు మనీ వస్తే
నేను ఫోన్ కొనుక్కోవాలి, స్టాండ్ కొనుక్కోవాలి ఫస్ట్. ఇది నా కోరిక. సరే ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది అవుతుందండి, కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఉంది, ఫోన్ కొంచెం కష్టంగా ఉంటుందండి. కిటికీలో పెట్టాను. పిల్లలు కూడా ఇంటి దగ్గర లేరండి. ఫోన్ కర్రీ ఎలా వండాలో చూపించడానికైతే పిల్లలు కూడా ఇంటి దగ్గర లేరు. నేను ఎలా అలా ప్లీజ్ అండి, నా వీడియో చూసి లైక్ చేయండి. అక్క ఎలాగలా తీసి పెడుతుందని, అలా అంటే బాగానే తీస్తాను, టాలెంట్ ఉంది, కానీ బయటికి చూపించనండి ఎప్పుడు పడితే అప్పుడు. అది ఎప్పుడో ఒకసారి వచ్చింది. కర్రీ వండేసేసి వంట రూమ్లో కూడా ఒక ఫ్యాన్ ఉంటే బాగుండండి. చెమటలు పోస్తున్నాయి. వేగిపోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. ఇదంతా పచ్చిదంతా బాగా యాడ్ చేయాలండి, లేకపోతే పచ్చివాసన వచ్చేసింది అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు ఇది వేగనిద్దామండి. కాసేపు మూత పెట్టేస్తాం. ఆల్రెడీ చికెన్ కడిగి ఉంచానండి, మళ్ళీ నీళ్ళు పోసాను చికెన్లో. మళ్ళీ ఇది కడిగేసి మళ్ళీ కర్రీలో వేద్దామండి. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మాంసం వేద్దామండి. ఇప్పుడు చికెన్ వేద్దాం. ఆల్రెడీ 2 సార్లు కడిగి పెట్టేసుకున్నానండి. మళ్ళీ వాటర్తో పోసి ఇలా అది కడిగేసుకుంటానండి నేను ఇప్పుడు. ఇంకండి మాంసం అయితే వేసేసాను. కర్రీ అయిపోతుంది. ఇంకోండి కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేస్తే అందుట్లో కొంచెం ఉడకంగా ఉప్పు పట్టిద్దండి ముక్కలకైతే ఉప్పు పట్టేసి కొంచెం అలా ఉడకనిద్దామండి. కాసేపు ఉప్పు పట్టేసిద్ది ముక్కలకి. కొద్దిసేపు అలా ఉడకనిస్తే మూత పెట్టేశాను. అలా వెళ్ళి ఇలా వస్తాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వెయిటింగ్. పసుపు కారం వేస్తున్నానండి కర్రీలో. కర్రీ అయితే తుక్కలు ఆడిపోతుంది చూడండి. పసుపు కారం వేస్తున్నాను. మేమైతే ఎక్కువ తేజ కారం వాడతామండి, ఎక్కువ ఘాటే వాడతాం మేము. అయిందండి కర్రీ. మంటుండిపోయాము మా పాప అనుకుంటానండి. అయితే బాగా ఘాటు ఉండాలండి మాకు కర్రీలు అయితే. నాన్ వెజ్ ఎక్కువ ఘాటు ఉంటేనే సూపర్గా టేస్టీగా వచ్చిందండి. చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో. గ్రేవీ అయితే సూపర్గా వచ్చిందండి. నూనె అయితే కర్రీ ఉడికి నూనె చూడండి ఎలా పైకి వస్తుందో. ఇప్పుడే స్టార్ట్. సరేనండి,
మూత పెట్టుకున్నాను, కాసేపు మగ్గనిద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నూనె చూడండి ఎలా పైకి వచ్చింది. వావ్, చక్కగా ఉందండి కర్రీ అయితే. ఇలా చూడండి. తొక్కలాడిపోతుందండి. ఇప్పుడు మనం దగ్గర పడిందండి. చక్క నూనె చూడండి అలా పైకి తేరుతుంది. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండి, లాస్ట్ వచ్చి మసాలా పొడి. జీలకర్ర, ధనియాలు, మసాలా పొడి. ఇలా వేసి తిప్పాలండి. హెమీగా ఉందండి చికెన్ కర్రీ. మీకు కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి, కర్రీ పంపిస్తాను, లేదా మీరు నాకు పంపించండి. సూపర్గా ఉందండి, రెడీ అయిపోయింది కర్రీ అయితే. ముడుసు సరే ఫ్రెండ్స్, మరి ఇక తింటమే ఆల్చివండి. మా బాబు మా పాప చర్చికి వెళ్ళారండి, వచ్చాకైతే తినేస్తాం ఫ్రెండ్స్. తినేటప్పుడు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంది, సరేనా? వీడియో తీయడానికి ఎంత కష్టపడుతున్నానో ఒక్కసారి నా కష్టానికి ఫలితం మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తుక్కలాడిపోయే కర్రీ, చికెన్ కర్రీ ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు, గారెలో రైస్, లాస్ట్గా కర్రీ అండి. మా బాబుకి అన్నం పెడుతున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా అండి, ఉల్లిపాయ ముక్కలు కూడా కోసానండి. ఇప్పుడే వచ్చారండి భోజనానికి. అయితే వీడియో తీయమంటే ఆకలి అయితే త్వరగా అన్నం పెట్టేసేయమంటున్నారు. నేనైతే అన్నం పెడుతున్నాను. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఇంటింటి ఫ్రెండ్స్. సరేనా? మరి ఉంటాను. బాయ్ బాయ్.